ఫ్రెండ్స్ మన సుజిత్ నాని కాంబినేషన్లో వచ్చేటటువంటి బ్లడీ రోమియో టైటిల్ అయితే ఫిక్స్ అయిపోండి. బ్లడీ రోమియో అనమాట. దీనికి సంబంధించిన చిన్న అనౌన్స్మెంట్ వీడియో లాంటిది అయితే రిలీజ్ చేశారు. ఇది మీకు కొద్దిగా కొత్తగా అనిపించవచ్చు. కొత్తగా కాదు బ్రో, చాలా చెత్తగా ఉందని చెప్పుకొని మీరు అంటారు. ఎందుకంటే నాని కనీసం ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేయకుండా ఏదో యానిమేషన్ రిలీజ్ చేశారని చెప్పి మీకు ఆఫర్ రావచ్చు. దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడతా. మెయిన్లీ ఇది మన సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో ఒకట కథ. ఆల్రెడీ సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో సాహో ఉంది అనేటటువంటిది తెలుసు, ఓజీ ఉంది అనేటటువంటిది తెలుసు. మరి ఇప్పుడు ఉన్నటువంటి బ్లడీ రోమియో ఉందా లేదా, లేకుంటే ఏమన్నా డిఫరెంట్ స్టోరీయా అనేటటువంటిది ఈరోజు ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. డిసప్పాయింట్ కామాకండి. సాయంత్రం షేర్ ఆయా టీజర్ అయితే మనకుంది. అది వచ్చిన తర్వాత అన్ని లెక్కలు తేలుతాయి అనమాట. అప్పుడు దాకా కొద్దిగా అయితే ఓపికగా ఉండండి. చూడండి, బ్లడీ రోమియో టైటిల్ మామూలుగా లేదు. రిటర్న్ అండ్ డైరెక్టర్ బై సుజిత్, ప్రొడ్యూసర్ బై కింద కనబడుతుంది. టైటిల్ అనౌన్స్మెంట్ అనమాట. లెట్స్ డైవ్ ఇన్. హెడ్ ఫోన్స్ రికమెండెడ్, ఫ్లేవర్ మేబీ ఎక్స్ప్లోర్, డిష్ బేస్ సర్వ్డ్ లౌడ్. అంటే ఒక వంట వీడియోకి ఇచ్చినట్టు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, ఆ ఫ్లేవర్స్, ఆ డిష్ టేస్ట్ ఏంది అనేటటువంటిది మీకు అర్థమైంది, ఆ ఫుడ్ టేస్ట్ ఏంది అనేటటువంటిది మీకు అర్థమైంది అని చెప్పి చెప్పడం అనమాట. అండ్ దీనికి మన దురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ అంట. చూద్దాం అసలు మ్యూజిక్ ఎలా ఉంది, ఆ అనౌన్స్మెంట్ ఎలా ఉంది, ఆ యొక్క అనౌన్స్మెంట్ వీడియోలో మనకు చెప్పేది ఏంది, స్టోరీ లేనింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుకెళ్దాం. ఇదే ఎక్కువసేపు పడుతుంది. గ్యాంగ్స్టర్స్ డెన్ అంట. షూటింగా? ఓహో, కుకింగ్ అంటే ఒక్కొక్క నేసుడు. షూటింగ్ వాళ్ళ కోడ్ లాంగ్వేజ్లో షూటింగ్ జరుగుతుందా అంటే కుకింగ్ జరుగుతుందా అని చెప్తాడు. కోడ్ లాంగ్వేజ్ అంటే షూటింగ్ జరుగుతుంది అంటే ఒకరిని వేసేత్తనం అని పైన పెట్టారు కదా, గ్యాంగ్స్టర్స్ డెన్ అని. అక్కడ మన హీరోకి వంట చేయడం అంటే చాలా ఇష్టం. ఏది, మనుషుల బాడీ పార్ట్స్, చేతుల్ని, వీటిని వంట చేసి నరకడం అంటే చాలా ఇష్టం. అందుకే బ్లడీ రోమియో అనేటటువంటి టైటిల్ పెట్టారు. మామూలు లేదుగా. ఏంటా రెసిపీ? చిటికెడు కరుణ, పిడికెడు కోపం. చిటికెడు కరుణ అంటే చిటికెడే కరుణ అంటే జాలి అనేటటువంటిది అస్సలు చూపించాడు, లైట్గా చూపిస్తాడు జాలి. అందుకే చిటికెడు కరుణ, పిడికెడు కోపం. పిడికెడు అంటే పెట్టి గుద్దుతుడు ఆ కోపంతో అనేటటువంటిది చెప్పడం అనమాట. చిటికెడు అంటే చిటికెడ కరుణ చూపించి, పిడికెడు కోపం, ఆ గుద్దుకి ఒక్కొక్కడు చావాలి అని. అక్కడ కరుణ అన్నప్పుడు కారం వేస్తున్నారు, పిడికెడు అన్నప్పుడు మిరపకాయలు ఎలా పోతున్నారు అనేటటువంటిది మీరు చూడవచ్చు. ఆనియన్స్, భార్యడు బీభత్సం, బా సరిపోయేంత, మతిపోయేంత ప్రేమ అంటే లవ్ స్టోరీ కూడా అనుకోవచ్చు మేబీ. బ్లడీ రోమియో అన్నారు కదా, బ్లడీ అంటే చాలా రూత్లెస్, చాలా క్రూయల్. రోమియో అని అంటే కొద్దిగా మంచి లవర్ బాయ్ అన్నట్టు, అమ్మాయిల సైడ్ ఉండేటటువంటి వ్యక్తి, లవర్ని అమితంగా ప్రేమించేవాడు అని చెప్పి అర్థం అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. సరిపోనంత గ్యాంగ్స్టర్స్ అందరూ కూర్చొని టీం వాచ్ చేస్తున్నారు చూడండి. దీన్నే డైరెక్ట్గా రిలీజ్ చేయాల్సిందే. ఊరిని అమ్మ, బా ఏమన్నా డీటెయిలింగ్గా మీకు గుర్తుందా? ఓజీ అప్పుడు పెన్సిల్ అన్నీ కూడా బుల్లెట్లు అయిపోతాయి, లైక్ ఆ పేపర్స్ అన్నీ కూడా గ్రానైట్ లాగా మారటం. అదొక అనౌన్స్మెంట్ వీడియోలాగా అప్పుడు సుజిత్ అయితే రిలీజ్ చేసిండు. ఇది కూడా అదే, కుక్ చేసేటటువంటి కుక్కర్కే గ్రానైట్ తగిలిస్తాడు. మామూలుగా ఉందా? వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ డీటెయిలింగ్. నాకైతే మామూలుగా అనిపించలే. గ్రానైట్ తగిలితే ఏంటంటే అది విజిల్ అప్పుడు పిన్ ఊడిపోద్ది, అప్పుడు గ్రానైట్ బ్లాస్ట్ అయింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ అయిపోతారు. అదే మెయిన్ పాయింట్. అగో నేను చెప్పా కదా, బూమ్, ఫైర్ ఇంజిన్ వచ్చింది భయ్యో. లండన్ పోయేస్తాను అంటారు కదా, లండన్ అని పెట్టిండు. ఇలాంటి వంట మిగలదో తిన్న మనిషి మిగలడా? ఒక్కడు మిగిలాడే, వాడికి తెలుసుగా ఎలా తప్పించుకోవాలో. అమ్మా మామూలు లేదుగా. ఇదే సీను ఎగ్జాక్ట్ మన నాని అన్న వస్తుంటే సిగరెట్ అలా నోట్లో పెట్టుకొని పేక మొక్క వచ్చి దానికి మంట తగిలి ఎలిగెత్తంటే ఎలా ఉంటుంది అనేటటువంటి ఊహించుకోండి. జస్ట్ ఊహించుకోండి ఎలా ఉంది, ఆ ఇమాజినేషన్ ఎలా ఉంది. సో సుజిత్ అదే, జస్ట్ ఇప్పుడే చూపించేది లేదు, సినిమాకి ఇంకా టైం ఉందని చెప్పి యానిమేషన్లో మనకైతే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుండు. ఈజ్ ఏ నెంబర్ 1 చెఫ్, గ్యాంగ్స్టర్. బయట ప్రపంచానికి తనైతే చెఫ్, వంటోడు, కానీ ఒక గ్యాంగ్స్టర్ అనేటటువంటిది. గ్యాంగ్స్ ఉన్నారు అని అంటే వాళ్ళని వెయ్యాలి అంటే అక్కడ వంటోళ్ళలాగా వెళ్తాడు, వాళ్ళందరినీ వేసేసి వస్తాడు. అదే మెయిన్ ప్లాట్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. హ్యాపీ బర్త్డే టు యూ న్యాచురల్ స్టార్ నాని. Make a rule.
ఫిలిం బై సుజిత్. కాక్రోచ్ అది. బాబా వామ్మో, ఈ టైటిల్లో చూడండి భయ్, అటొక గన్ను పెట్టారు, పైన ఏమో రోసెస్ పెట్టారు. బ్లడీ రోమియో. కింగ్ షూట్ స్టార్ట్ దిస్ సమ్మర్. కొత్తగా ఉంది. సో అది పాయింట్ ఏంటంటే, షూట్ ఇంకా స్టార్ట్ చేయలేదు భయ్య. షూట్ స్టార్ట్ చేయకుండా మీరు గ్లిమ్స్లో ఫస్ట్ లుక్ లాంటిది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్స్పెక్ట్ చేయాలి, ఎందుకంటే కనీసం ఒక పోస్టర్ అయినా రిలీజ్ చేయాల్సింది. ఇంకో ఇలా ఉంటాడు నాని అనేటటువంటిది చూపిస్తే చాలా అంటే చాలా యూనిక్గా ఉండేది. ఎందుకంటే అందరూ కూడా క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. మన ప్రభాస్ని ఎలా చూపించిండు సుజిత్, నా పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించిండు, అదేవిధంగా నానిని ఎలా చూపిస్తారు అనేటటువంటి దానికోసం మరీ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ బర్త్డేని పునస్కరించుకొని చిన్న పోస్టర్ లాంటిది రిలీజ్ చేయాల్సింది. సినిమా పూజ అయింది, అక్కడ ఫోటోషూట్ కూడా అయింది. అందులో ఉన్నటువంటి ఒక లుక్ రిలీజ్ చేసి కొద్దిగా ఎడిటింగ్ చేసినాయి, చాలా అంటే చాలా బాగుండేది. ఏమో ఇక ఆయన మైండ్లో ఏముంది అనేటటువంటిది మనకు తెలియదు. షూటింగ్ స్టార్టింగే ఈ సమ్మర్ అంటే ఇంక అయిపోయింది కదా, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. జూన్ ఆర్ జూలైలో అయితే షూటింగ్ని స్టార్ట్ చేయబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా కొత్తగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. మరి ఇది మన సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో భాగమా కాదా అంటే కాదు. అవును, మీరు వినేది నిజమే, కాదనమాట. ఇది సపరేట్ మూవీ. దీంట్లో సాహోని ఓజీని కలిపేటటువంటి ప్రసక్తి లేనే లేదు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. అనిపించడమే కాదు, ఇది 100% ట్రూత్ అనమాట. ఎందుకంటే ఓజీ 2 ఏదైతే ఉందో మా చేతుల్లో లేదు, మా చేతుల నుండి దాటిపోయింది. అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, సుజిత్ గారి ఇష్టం. ఆల్రెడీ మన వేరే యూవీ క్రియేషన్స్ ఓజీ 2ని అయితే హ్యాండ్ ఓవర్ చేసుకుంది, వాళ్ళే తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓజీ 2లో మరి అది లింక్ చేస్తారో ఏదో ఫార్మాలిటీకి అయితే ఓజీలో లింక్ చేసిండు. అందరం అంటున్నాం కదా ఓజీకి సాహోకు లింక్ ఉంది, ఓజీకి సాహోకు లింక్ ఉందని. సో అందరూ అంటాం వల్ల అదేదో ఫార్మాలిటీకి లింక్ చేసినట్టు లింక్ చేసిండు. ఇక దాని గురించి ఎక్కువ డిస్కషన్ ఉండదు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇది చూసుకున్నట్లయితే సపరేట్ మూవీ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నాని చూడండి మామూలు సినిమా లైన్లో పెట్టట్లే. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్యారడైజ్ ఉంది, అది ఆగస్టులో రిలీజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్. ఇంతకుముందు నాని సంవత్సరానికి అటు ఇటుగా 2 మూవీస్ అన్న రిలీజ్ చేసేవాడు. 3 మూవీస్ రిలీజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి నాని. కానీ కంటెంట్లో ఏమాత్రం మార్పు ఉండదు. కంటెంట్ యూనిక్గా వస్తుంది, చాలా అంటే చాలా ఇదిగా ఫ్రెష్ ఫీలింగ్ కలిగితే సంవత్సరానికి 2-3 సినిమాలు కూడా రిలీజ్ చేసేవాడు. కానీ ఈసారి చూసుకున్నట్లయితే సంవత్సరానికి ఒక్కటే సినిమాతో వస్తాను అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు భయ అది వచ్చి సరిపోదా, శనివారం తర్వాత ఇంకే సినిమాతో రాలేదట్టుంది కదా నాని. వచ్చిండా? రాలా, ఐ థింక్ రాలేదు. మరి ఇంకా ఆ తర్వాత ఏం చేస్తారు అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఈ ఆగస్ట్లో ఇది రిలీజ్ అయితే ప్యారడైజ్, అండ్ నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్లో అయితే ఈ బ్లడీ రోమియో సినిమా రిలీజ్ అయ్యింది అని చెప్పి మళ్ళీ మనమైతే గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నాకు ఇందులో హైలైట్గా అనిపించింది ఏంటంటే, మనల్ని ఇమాజినేషన్ చేసుకోండి. సుజిత్ మీకు చూపించిన యానిమేషనే కానీ అందులో చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉంది అనేటటువంటిది చెప్పాడు. మొట్టమొదటి పాయింట్. మ్యూజిక్ అయితే అదేదో హాలీవుడ్ మ్యూజిక్ వింటున్నా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. టైటిల్ కార్డ్స్ అయినా, టైటిల్ బ్లడీ రోమియో అసలు సింక్ లేని పదాలు అనమాట. ఎందుకంటే మంచోడు చెడ్డోడు అనలేం కదా. బ్లడీ అంటే బ్లడ్ బాస్ సృష్టించేటటువంటి నరరూప రాక్షసుడే అని అర్థం. రోమియో అని అంటే లవర్ అని అర్థం. సో మరి ఈ రెండింటిని ఎలా సింక్ చేస్తాడో, ఎలా చూపిస్తాడో, 2 వేరియంట్స్ని మన నాని ఎలా పండిస్తాడో, సుజిత్ దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేటటువంటిది మనమైతే పిచ్చిగా వెయిట్ చేసి చూడాలి. వైట్ ఫ్రెండ్స్, మీకు ఏ విధంగా అనిపించింది ఈ అనౌన్స్మెంట్ వీడియో అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత షేర్ ఆగే సాంగ్ ఏదైతే ఉందో ఈవినింగ్ ఉంది, అది వచ్చిన తర్వాత ఇంకో వీడియో చేసుకుందాం. బాయ్, నమస్కారం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీళ్ళంతా షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.